చేరినటువంటి వాళ్ళు కాదు, కానీ యూనివర్సల్గా ఎవరెవరైతే ఈ యొక్క బల్లెలో మరి పాలు పొందుతున్నారు వారంతా కూడా యేసు యొక్క శరీరాన్ని తిని యేసు యొక్క రక్తాన్ని తీసుకుంటున్నట్టు మనమంతా కూడా మరి క్రీస్తు శరీరంలో పాలిభాగస్తులుగా ఉన్నట్టు మనం చూడగలం. ఒంటరిగా లేము, గొప్ప సమూహము, గొప్ప దేవుని శరీరంలో మనము ఉన్నట్టు మనము చూడగలం. సో దిస్ ఇస్ బాడీ ఆఫ్ క్రైస్ట్. ఏ పేరు పెట్టుకున్నా ఏదైనా పల్లెలో పాలు వస్త్రాలు అవుతుంటారు. మరి దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. రెండవదిగా ఇక్కడ క్రీస్తు వాక్యంలో చెప్పున్నది ఏంటంటే రిమెంబర్ జీసస్ డైడ్ ఫర్ అస్. మరి దీనిని తిన్నప్పుడల్లా కూడా మనము క్రీస్తు యొక్క శిలువ మరణాన్ని మనము ధ్యానించుకోవాలి. రోజు జ్ఞాపకం చేసుకున్నా పర్వాలేదు. క్రీస్తు మన కొరకు పొందిన శ్రమలు, ఒకవేళ ఆయన మన కొరకు రక్తం కార్చకుంటే మనకు రక్షణ లేకుండే, సమాధానం ఉండకపోతుండే, క్షమాపణ లేకుండే, మరి ఒక నిరీక్షణ నిత్య జీవము అనే మరణ భయము కూడా తీసివేసి ఉన్నాడు. కాబట్టి ఆయన పొందినటువంటి శ్రమలను, ఆయన పొందిన గాయములను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మనకు స్వస్థత, శరీరానికి మానసికంగా మరి ఆత్మీయలో కూడా మనకు స్వస్థత చేకూరుతున్నట్టు మనం చూస్తున్నాం. మరి యేసయ్య ఇక్కడ చెప్పుకున్నటువంటి మాటలలో ఎప్పుడైతే ఈ యొక్క బలలో పాలిభాగస్తులు అవుతామో అది ఏదో మరి చర్చలో ఇస్తున్నారు కాబట్టి నేను తీసుకుంటున్నాను అన్నట్టు కాదు, కానీ దాని కొరకు మనము మరి సిద్ధపడాలి. కేర్లెస్గా తీసుకో, ఆషామాషిగా అలా కాదు. పరిశుద్ధమైన శరీరం. మరి ఆయన యొక్క గొర్రెలు, మేకలు ఇక్కడ ఉన్నటువంటి ఏ వాటితో కాదు, కానీ ఆయన పరిశుద్ధమైన శరీరాన్ని మన కొరకు అర్పించారు. కాబట్టి వి షుడ్ రెస్పెక్ట్ అండ్ కేర్ఫుల్లీ మనము శుద్ధీకరించుకోవాలి. మన పాపాల నుండి కడగబడి ఒప్పుకొని దేవుని నమ్ముతూ యొక్క బలలో మనము మన జోక్యం చేసుకోవాలి. ఇంకొక మాట మరి 5th వర్డ్, దీన్ని మనము ఇష్టానుసారంగా పాపం పెట్టుకొని మరి తప్పులు చేసుకుంటా, ఇతరులను క్షమించకుండా ఒకవేళ మనం అజాగ్రత్తగా దీన్ని తీసుకుంటే మరి దానిని బట్టి అనేక మంది మనుషులు దానికి శిక్ష అనేది పొందుతున్నట్టు మనం చూస్తున్నాం. అంటే 30th verseలో మనం చూస్తే అక్కడ ఈ యొక్క మరి అయిష్టకరంగా లేకపోతే మర్యాదపూర్వకంగా కాకుండా తీసుకుంటే చాలామంది శిక్ష అయిపోతుంటారు. మరి చాలామంది చాలా బలహీనంగా అయిపోతుంటారు. మరి కొంతమంది చనిపోతారు అని కూడా మరి వాక్యము చెప్తున్నది. కాబట్టి ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని మనం తీసుకున్నప్పుడు మరి చాలా బహు జాగ్రత్తగా, దేవుడు పరలోకమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం, మన మట్టి భారం యోగ్యత లేని వారు అయినప్పటికీ దేవుడు మనం క్షమించి ఈ యొక్క గొప్ప బలియాగం చేసిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ మన పాపాలను కడుక్కుంటూ మరి దేవుడు శుద్ధీకరించబడినట్టుగా ఆయనలో మనము మరి చోటు తీసుకోవాలి. లాస్ట్గా మరి మనము వీ హ్యావ్ టు ఫర్గివ్ ఈచ్ అదర్. మరి దేవుని యొక్క వాక్యము చెప్తున్నదంటే మనము కూడా మనమైతే మన పాపాల కొరకు మాటికి అడుగుతూ ఉంటాం, అయ్యా క్షమించు, సారీ తెలియకుండా అయిపోయింది. కానీ మరి ఇతరులు కూడా ఆ రీతిగా తప్పు చేసి ఉండవచ్చు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మొదట నువ్వు వెళ్ళి నీవు నీ సహోదరుని క్షమించి మా యొక్క దీంట్లో మరి బలలో పాల్గొన్నాను. ఇక్కడ ఎవరికైనా పగలు, ద్వేషాలు, కోపాలు, తాపాలు ఏమన్నా పెట్టుకొని మళ్ళీ మన పారిభాగస్తులుగా కాలేము. కాబట్టి వీ హ్యావ్ టు ఒక 2 నిమిషాలు మనము పరిశోధించుకోవాలి. లేకపోతే ఈ పరిశుద్ధమైన బల్ల ఆరాధన మరి కొంతమంది తెలియకుండా ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ దానికి వారికి ఉన్న మరి స్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. దేవుడు అని క్షమించిన కాక. కానీ మరి యొక్క బలలో మనము
విల్ టేక్ కేర్. ఇమాన్యుయల్ గారు ముందుకు వచ్చి మరి యొక్క రొట్టెను ద్రాక్షరసాన్ని అందించినప్పుడు అప్పుడే తీసుకోవద్దు, మనం అందరం కలిసి తీసుకోవాలి. చేతిలో పట్టుకోనండి, ప్రార్థన చేసుకోండి, సిద్ధపడండి.